వచ్చారు. మీ అమ్మగారి గురించి వస్తాను నేను ఒక్కసారి. ఆమె ఒక్క డైలాగ్‌తో నీ గుండెల్లోని ఎంత భారం తీసేశారు బాస్. చాలు సార్. చాలా నిజంగా అంటే నీకు కూడా అసలు నేను ఏమైపోతున్నాను, అసలు నేను వెళ్తుంది కరెక్ట్ రూటా కాదా, నేను ఒక హీరోని నమ్ముకొని ఇంత ట్రావెల్ చేస్తున్నాను, ఏమవుతాము అనే ఒకటి ఎక్కడో ఉండుండొచ్చు. ఆ ఒక్క బాధని ఒకే ఒక డైలాగ్‌తో మీ అమ్మ తీసేశారంటే యు ఆర్ ఎ బ్లెస్డ్ చైల్డ్ బాస్. డెఫినెట్లీ సార్. చాలా బ్లెస్డ్. ఇప్పుడే కాదు సార్, ఎప్పుడు నాకు పెద్దగా ప్రెషర్ ఏం పెట్టలేదు సార్. అంటే వాళ్ళు రియాలిటీ చెప్పి పెంచారు సార్. అంటే తప్పుదారి వెళ్ళినా కూడా వెళ్తున్నావు తప్పు, నేను చెప్తే కానీ మార్చుకునే అలా కాదు, నీ ఓన్గా నువ్వు చూసుకో అన్నట్టు పెంచారు సార్ ఎప్పుడు. అండ్ నేను ఇమీడియట్గా ఫిలిం సైడ్ వెళ్తాను అన్నప్పుడు ఒక్కసారి కూడా నో అని చెప్పడము లేదా చూపించడం కూడా లేదు సార్. అది చెయ్యి, నువ్వు నీ ప్యాషన్ ఎక్కడుంది అక్కడే ఫాలో అయ్యి చెయ్యి, బట్ ఓన్ హార్డ్ వర్క్తో చేసుకో, మేము ఓన్లీ నీకు ఇమోషనల్ సపోర్ట్ అయినా యాజ్ పేరెంట్స్ ఏం చేయగలిగి చేస్తాము, రికమెండేషన్లు అయినా ఇవన్నీ మేము చేయం కూడా, ఎందుకంటే వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ తెలియదు అసలు. తెలియదు. ఇప్పటికి మొన్న టిల్లు షూటింగ్ వచ్చి మా మామ్ షాక్ అయిపోయారు. ఇంతమంది ఉంటారా, ఇంతమంది ఎందుకు, ఒకటే షాట్ ఎన్నిసార్లు ఎందుకు తీస్తుర్రు, రోజంతా ఒకటే సీన్ తీస్తారా అని వాళ్ళకి ఫస్ట్ టైం సార్. అది వాళ్ళు ఏమనుకున్నారు, ఇదంతా తెలియదు వాళ్ళకి, అంటే అసలు ఎక్స్పోజర్ లేదు దీని గురించి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ నేను. ఇంకా వాళ్ళు జస్ట్ నన్ను నమ్మారు సార్, అంటే నువ్వు నమ్మింది నువ్వు చేయి అని నమ్మారు సార్. మీ అమ్మ ఆ రోజు షూటింగ్ చూపిస్తున్న ఒక మీరు ఎలా ఫీల్ అయ్యారు? మామ్ ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ అయ్యారు సార్. అంటే మీరు నాకు చాలా హ్యాపీ ఉంటుంది సార్. అంటే వాళ్ళు వచ్చి కూర్చొని షూట్ చూడడము, అండ్ మామ్ కూడా ఆ రోజు తర్వాత ఫోన్ చేసి, ఇంత కష్టపడతారా మీరు, నువ్వనే కాదు అందరూ అలా ఇట్స్ పట్టుకొని ఉడుతున్నారు, వాళ్ళకి ఏమైనా అయితే ఎలా పడిపోతారేమో, అంత ఫాస్ట్గా ఎలా ఉడుతున్నారు అని ఇవన్నీ అబ్జర్వ్ చేసి చాలా ఇదయ్యారు. సినిమా తీయడం అంటే ఇంత ఎఫర్ట్ ఉంటుందో సినిమా వెనకాల, ఇన్ని ఇయర్స్ తీస్తారా మీరు అసలు, అండ్ ఒక్క ఫ్రైడే డిసైడ్ చేస్తుంది, నేను అది మాడుతుండే అంతే అమ్మా, ఎంత తీసినా ఒక ఫ్రైడే డిసైడ్ చేస్తుంది ఇన్నా అవుటా అనేది. 10 సంవత్సరాల్లో మీ అమ్మగారికి ఎంత డబ్బులు ఇచ్చారు? పెద్దగా ఏం వేయలేదు సార్. ఇంకా ఇచ్చే అంత పొజిషన్లోకి రాలేదు. వెరీ సూన్. నువ్వు ఇలాంటి కలర్ఫుల్ చొక్కాలు కొనుక్కునేంత వరకు తెచ్చుకున్నావు అంతే? నా చొక్కా కొనుక్కుంటూ తెచ్చుకున్నా సార్, అంతే తప్ప పెద్దగా ఏం చేయలేదు సార్. లక్కీలీ మా పెద్దన్న ఈజ్ వెరీ వెల్ సెటిల్డ్ సార్. ఓకే. సో ఇల్లు చూసుకునే అంత సెటిల్డ్ మా అన్నయ్య. ఓకే. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ద హౌస్. మీ పెద్దన్న పేరు చెప్పాలా? వినోద్ రొనాల్డ్ సార్. వినోద్ రొనాల్డ్. ఓకే. సాఫ్ట్వేర్ సైడ్ పనిచేస్తాడు. ఓకే. సో అతను ఇల్లు చూసుకుంటాడు సార్ బేసికలీ. సో నాకు అదొక ప్రెషర్ లేదు, అంటే ప్రశాంతంగా నీకు ఎంజాయ్ చేయొచ్చు. నా పని నేను కరెక్ట్ చేసుకుంటే చాలన్నట్టు ఉంది సార్ నాకు. ఇప్పుడు ఒకవేళ మీ అన్నయ్య కూడా అరే ఇంక నేను కాదు నువ్వు చేయాల్సిందే అంటే ఏం చేస్తారు? చేస్తా సార్. ఇంకా ఇప్పుడు అట్లీస్ట్ లక్కీ, అంటే ఇంత సపోర్ట్ చేసినాక చేయకపోతే వేస్తారు. ఇంకా ఇప్పుడు 32 నాకు. సో ఇప్పుడు నేను ఐ కెన్ హ్యాండిల్.